సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 14-17 వాక్యాలు. పనివాడు ఒకడు నాబాలు భార్యైన అబీగాయలుతో ఇట్లా నేను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలను అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడిన. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుతున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవించలేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారి రాత్రిమగులు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. ఎన్ని మేలులు చేశారు వాళ్ళు. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, వారితో తనతో మాట్లాడనీయడు అనిను. ఎవరిని అతనితో మాట్లాడనీయడనెను. మా యజమానుడు బహు పనికి మాలినోడు. ఏం చేశారో తెలుసమ్మా వాళ్ళు మాకు? మేము అడవిలో ఉన్నప్పుడు మన మందను అక్కడ తీసుకుని వెళ్ళినప్పుడు దొంగల చేతిలో పడకుండా ప్రాకారములాగా కాపాడారమ్మా. మాకెంతో ఉపకారాలు చేశారమ్మా. ఎన్నో ఉపకారములు చేసిన దావీదు, అయ్యా నేను ఇప్పుడు కష్టాల్లో ఉన్నాను, నాకు చిన్న అవసరం ఉంది, మా వాళ్ళు గొర్రెబొచ్చు కత్తిరించడానికి పనిప్పించు అంటే మన యజమానుడు కఠినంగా మాట్లాడి పంపించాడమ్మా. మేలుకి ఉపకారం చేయలేదు. ఉపకారానికి తగిన కృతజ్ఞత మన యజమానుల్లో లేదమ్మా. మన యజమానుడు బహు పనికి మాలినోడు. అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఉపకారము చేసిన వాడికి ఉపకారము చెయ్యని వాడు పనికి మాలిన వాడు. నీ కుటుంబాన్ని కాపాడుతున్నవాడు దావీదు. నీ ఇంటి చుట్టూ కాపరిగా ఉన్నవాడు దావీదు. యేసుక్రీస్తుకి సాదృశ్యం. నీ ఇంటి చుట్టూ ప్రాకారం, నీ మందను కాపాడుచున్నవాడు, నీ పిల్లలను కాపాడుచున్నవాడు, నీ ఉద్యోగాన్ని కాపాడుచున్నవాడు, నీ ఇంటి వారిని కాపాడుచున్నవాడు దావీదు. దావీదుకు ఉపయోగపడవలసి వచ్చినప్పుడు నీ హృదయం ఎందుకు కఠినమైంది? మీకు అర్థమవుతుందా? దావీదు ప్రభు అయినా యేసుక్రీస్తు అయితే దావీదు సేవకులకు ఉపయోగపడాలనుకున్నప్పుడు, దావీదు సేవకులకి ఏదైనా మేలు చేయమన్నప్పుడు నీ హృదయం ఎందుకు కఠినమవుతుంది? ఆ కఠినత్వాన్ని బట్టే నీ ఫలింపు నిల్లు. అన్నిటిలో ధారాళంగా ఉంటావు. వాడు మందు తాగడానికి ధారాళమే, హాస్పిటల్కి వెళ్ళడానికి ధారాళమే, పేకాటాడడానికి ధారాళమే, బెట్టిగులు కట్టడానికి ధారాళమే, చుట్టాలకు పెట్టడానికి ధారాళమే. దేవునికి ఇవ్వడానికి, దేవుని సేవకులకి ఇవ్వడానికి మాత్రం పిసినారుతనం. ఆ పనికి మాలని తీగ కట్ చేసుకునేంత వరకు నీకు ఫలింపు కనిపించదు. నీ ప్రాణమును కాపాడిన ఆ దేవదేవునికి ఉపకారము చేయడానికి నీ హృదయం ఎందుకు కఠినపరుచుకుంటావు? ఇక్కడికి వచ్చేసరికి కఠినత్వం, ఇక్కడికి వచ్చేసరికి లెక్కలు, ఇక్కడికి వచ్చేసరికి అన్నీ గుర్తొస్తాయి. ఎక్కడ కరెంటు బిల్లు దగ్గర రాదు. నీ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేటప్పుడు ఏ లెక్కలు రావు. ఇక్కడ మాత్రం ప్రతిదానికి లెక్కలు 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 లెక్కలు. ప్రియులారా, మీరు గమనించండి. ధారాళముగా ఇచ్చువానికి తిరిగి దేవుడు ధారాళముగా ఇచ్చునని తెలుసు కదా మీకు. స్తోత్రం చెప్పాలి. నేను ఏరే ఉద్దేశంతో చెప్పట్లేదు. ఒక కృతజ్ఞత కలిగినటువంటి వాని హృదయం ఎంత చక్కగా ఉంటుందో పాపానికి దూరంగా ఉంటాడు. అర్థమవుతుందా? ప్రభువు యొక్క పాదాలను ఆశ్రయిస్తాడు కృతజ్ఞత కలిగినటువంటి వాడు. ఆ 10 మంది కుష్ఠవ్యాధులు బాగుపడిన తర్వాత ఒక్కడే కదా వచ్చి దేవుని పాదాలను ఆశ్రయించాడు. కృతజ్ఞత కలిగినటువంటి వాడు దావీదులాగా, నాకు ఇన్ని మేలులు, యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమీ ఇవ్వాలి? స్తోత్రం చెప్పాలి. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పించును. చూసారా? మీరు గమనించారా? హల్లెలూయా చెప్పగలరా?
నాకిక ఆశలు లేవను కొనగా నాశ నీవైతివే, ఆశలు తీర్చితివే, నలుదిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నాకభయమిచ్చితివే, నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పించును. కృతజ్ఞత లేని కఠిన హృదయం, కఠినమైన తీగలు ఈ గాని కట్టయితే మీరు బహుగా నీ ఫలింపుని గోడలు కూడా ఆపలేవు.